ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు ఎవరు ఊహించిన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. రోజు రోజుకు కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీకి మొదటి నుంచి ఎవరు బద్దలు కొట్టలేనంత కంచుకోటగా మారిన కడప జిల్లాలో ఈసారి వారసత్వ పోరు కారణంగా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా మారి ఎన్నికల్లోకి దిగడం ఖాయమైంది. వివేక హత్య ఘటన తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి మళ్ళీ జగన్ టికెట్ ఇవ్వడంతో మరింత సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిపై పోటీకి షర్మిల రెడీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వివేక కుమార్తె భార్య కూడా ప్రచారంలో పాల్గొంటారు. కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిపై వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నందుకు ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీలోని పలువురు నాయకుల్లో ఉంది. అయితే జగన్ మాత్రం తప్పుడైన అవినాష్కు ఇవ్వకుండా ఉంటే ఎలాగనే వాదనను తెరపైకి తెచ్చారు. అవినాష్ రెడ్డి విషయంలో కడప నియోజకవర్గంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఏవీ బయటకు రావు. వైఎస్ కుటుంబం గతంలోలా ఏకతాటిపైకి లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబంపై మెజార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతారు. అయితే ఎన్నికల్లో కుటుంబమే ఓట్లు వేయదు, కానీ ప్రజలు కూడా అవినాష్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉంటే మాత్రం అది వైసీపీకి ఇబ్బందికరమవుతుంది. అయినా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ మొదటి నుంచి పూర్తిగా సపోర్ట్గా ఉంటారు. ఆయనపై ఈగ వాలనేయడం లేదు. వైఎస్ సునీతతో పాటు అందరూ అవినాష్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నా ఆయనకేం సంబంధం లేదని, ఆయనపై నిందలు వేస్తున్న వారే హత్య చేయించి ఉండొచ్చని కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విషయం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ సిద్ధంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. అన్ని పార్టీలు కూడా ప్రచారంలో ముమ్మరంగా తమ ప్రయత్నాలను మొదలుపెడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజల్లోకి వెళుతూ ఉన్నాయి. అయితే కడప జిల్లా రాజకీయాలు మాత్రం ఈసారి చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో సరికొత్త ఈక్వేషన్లు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే కడప అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. అలాంటి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్ కుటుంబము రెండుగా చీలిపోయింది. హత్యకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డికి ప్రతి దశలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి అండదండలు అందిస్తున్నాడు అన్నది ఆ కుటుంబంలో సభ్యులే చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇన్ని ఆరోపణల నేపథ్యంలో అవినాష్ రెడ్డికి తిరిగి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా టికెట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలతో పాటు వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే షర్మిల అదే కడప పార్లమెంటు పరిధిలో దిగి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం ప్రతి దశలోనూ షర్మిల ఒకటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హంతకుడుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సీట్ ఇచ్చాడు, హంతకులు చట్టసభల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నిజాయితీగా న్యాయం వైపు నిలబడుతున్నటువంటి తనకు ఓటేసి గెలిపించాలి అంటూ కడప జిల్లా ప్రజలను కోరుతున్నారు. ఆమె కడప పార్లమెంటు పరిధిలో తమ ప్రచారాన్ని షర్మిల ముమ్మరం చేశారు. అయితే మొదటి నుంచి ఏకతాటిపై ఉన్నటువంటి వైఎస్ కుటుంబము అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు పెరచూపినప్పటికీ అందరూ కూడా సందర్భానుసారంగా కలిసిమెలిసి పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. భాస్కర్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా గ్యాప్ పెరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికే మద్దతు తెలుపుతూ ఉండడంతో సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల సునీత విభేదించి ఇప్పుడు రాజకీయ బరిలో ఉన్నారు. షర్మిల ప్రతి దశలోనూ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు వైసీపీ నాయకుల్లో కావచ్చు, అటు ప్రజల్లో కావచ్చు, వారి అభిప్రాయాలు కొంత ప్రభావితం అవుతున్నాయి అన్నది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ. అవినాష్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చాలామంది పార్టీ వాళ్ళు ఆయన్ను వ్యతిరేకించారు. ఈ ఆరోపణలు అన్నీ పార్టీ మీద ఎఫెక్ట్ చూపుతాయన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరిగి అవినాష్ రెడ్డిని అన్ని దశల్లో వెనకేసుకొని రావడమే కాకుండా ఆయన పైన ఈగ వాలకుండా కాపాడుకుంటూ వచ్చారు. చివరకు ఆయన్నే తిరిగి కడప ఎంపీగా ప్రకటించడం పట్ల కూడా వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడక్కడ కొంతమంది నాయకులు పెదవి విరుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఒకవైపు షర్మిల ప్రజల్లో చేస్తున్నటువంటి ఈ ప్రచారము నిజంగా ప్రజల్లోకి వెళితే మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి కానీ అవినాష్ రెడ్డికి కానీ డ్యామేజీ కలిగించే అంశంగానే మనము చూడాల్సి ఉంటుంది. నిజంగా వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉంది అన్న విషయాన్ని ప్రజలగిన
నమ్మితే ప్రజల్లోకి అది వెళితే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కడప పార్లమెంటు పరిధిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్వయంగా తన బాబాయిని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని షర్మిలనే చెప్తూ ఉండడంతో పాటు షర్మిల వివేకానంద రెడ్డి కూతురిని భార్యను వెంట పెట్టుకొని ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు. ముందు వాళ్ళ చేతనే ఆ అంశాలన్నింటినీ మాట్లాడించిన తర్వాత షర్మిల మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఒకటే ఎజెండాతో ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రచారంలో ప్రతి సభలోనూ ప్రతి ఒక్కరి దగ్గర ఆమె చెప్తున్నటువంటి ఒకటే ఎజెండా, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అంతకుడికి చట్టసభల్లో వెళ్లకుండా ఉండాలి అంటే, అంతకుడికి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగే విధంగా చేయాలంటే ఖచ్చితంగా తనకు ఓటు వేసి గెలిపించండి. అందుకోసమే చనిపోయిన మా బాబాయ్ కోరిక మేరకు, అలాగే హంతకుల్లాంటి అవినాష్ రెడ్డి చట్టసభలకు వెళ్ళకూడదన్న ఉద్దేశంతోనే నేను కడప పార్లమెంట్ బరిలో దిగాల్సి వచ్చింది. ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్ అయినప్పటికీ నేను న్యాయం వైపు నిలబడ్డాను కాబట్టి ప్రజలందరూ నాకు సపోర్ట్ చేయాలి అంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదేగిన ఎఫెక్ట్ కొడితే మాత్రం ఒక కడప జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి పెద్ద డ్యామేజే అని చెప్పవచ్చు. అయితే మరి ఇన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒకవైపు కూటమి పార్టీని ఎదుర్కోవడానికి అనేక ప్రతివ్యూహాలు పన్నుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెడితే కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు వస్తున్నప్పటికీ ఆయన్ను తప్పించే ధైర్యం కానీ, సాహసం కానీ, ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేయడం లేదన్నది ఒక ప్రశ్న. అయితే ఎందుకు చేయడం లేదన్నది ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచే వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే 86 మంది అభ్యర్థులను మార్చారు, 18 మంది ఎంపీ అభ్యర్థులను మార్చారు, 96 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు. ఇంతమందిని వివిధ కారణాలతో మార్చినప్పుడు అవినాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టి అక్కడి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ మరొకరికి కానీ సీటు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎదురయ్యేటి కాదు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళిద్దరూ రోడ్డెక్కి ఎన్నికల సమరంలో ప్రజాక్షేత్రంలో వాళ్ళు ప్రతిరోజు ఈ హత్య విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటే అది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేస్తుందన్న ఆందోళన అయితే ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్టు నాగమన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజు న్యూస్, కడప.